ఒకరికొకరు చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి ఇదిగో అమ్మాయి ఇట్రా ఎవరు కావాలి? మా గీత ఎక్కడా? ఇంకా మీ గీతేంటండి? ఇక నుంచి అమ్మాయి గారు మా చిన్నమ్మగారు. ఈ ఇంటి మనిషి మా ఇంటి లక్ష్మీదేవి.
అదిగో ఆ ఎడం పక్క గదిలో ఉన్నారు, వెళ్ళండి. అమ్మో అమ్మో అమ్మో, ఇంకా పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడు ఎంత మాట అంది? పని మనిషి ఇంత మాట అంది అంటే ఇక అసలు మనుషులు గీతని ఎంత నెత్తి మీద పెట్టుకున్నారో. ఇలా అయితే నా ఆశలు, నా కొడుకు ఆశలు తీరినట్టే. ఏదోటి చెయ్యాలి. ముందు నా తమ్ముడి దగ్గర అడ్డుపుల్ల వేసి ఆ తర్వాత గీత దగ్గర అగ్గిపుల్ల గీయాలి. తమ్ముడు, అక్క నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేరా. మన గీత మొదటిసారి అత్తారింట్లో అడుగు పెడుతున్నప్పుడు నేనెందుకని పొద్దున్నే రాలేదు. ఛ, అవే మాటలక్క. నిన్నెవరైనా రావద్దన్నారా? ఒకళ్ళు అనాలేంట్రా, నాకు మాత్రం తెలీదు. అది సరేగాని అక్క, గీత ముస్తాబ్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూడు. ముస్తాబా? దేనికి? దేనికేంటి, పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమానికి. శోభనానికా? అవును. ముహూర్తాలు లేవని పెళ్లి కంగారుగా చేశారు. ఈ శోభనమైనా మెల్లిగా చేసుకోవచ్చు కదా. దీనికి కూడా ముహూర్తం ఉంటుంది కదక్క. నేననేది అదేరా, మంచి ముహూర్తాలు చూసాకే శోభనం జరిపించచ్చు కదా. ఈరోజే మంచి ముహూర్తం అంటక్క. ఆ పంతులు ఈ ముహూర్తం కూడా ఇవాళే పెట్టి చావాలా? ఇప్పుడెలా? అడ్డుపుల్ల పోతేనే అగ్గిపుల్ల ఉందిగా, గీత దగ్గర గీస్తే సరి భగ్గుమని మండుతుంది. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఇంకేమైనా చెప్పాలా? ఏం లేదురా తమ్ముడు, ఒకవేళ ముహూర్తం లేకుండానే కాని చేస్తున్నారేమోనని అలా అన్నాను. శోభనం పెళ్లి కూతుర్లా నా మేనగోడలు ఎలా ఉందో ఓసారి చూసొస్తాన్రా. వెళ్ళక్క. గీత, ఏమే కోడలు పిల్ల? నువ్వా అత్తయ్య? నేను అత్తయ్య గారేమో అనుకున్నాను. అనుకోవడమేమిటే, నేను అత్తనేగా. నువ్వు కాదత్తయ్య, మా వారి మదర్. అబ్బో, అప్పుడే మావారనేదాకా వచ్చావే? అప్పుడే ఏంటత్తా, పెళ్ళైపోయిందిగా. అవును, అయ్యింది. అసలు పెళ్ళే వద్దన్నదానివి పెళ్ళవగానే మావారు అంటే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అత్తా, మొదట వద్దనుకున్నా, తర్వాత కావాలనుకున్నానుగా. పెళ్ళెలా జరిగినా పెళ్ళయ్యాక మావారే అవుతారుగా. ఏమో, ఎవరికి తెలుసు మీ వారు ఎవరివారో. అంటే ఈ పెళ్లి నువ్వు కావాలనుకున్నావు కాని అతను కావాలనుకోలేదుగా. ఆయన కావాలనుకోకపోవడం ఏమిటి? ఆయనేగా నన్ను ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అవును, మొదట నిన్ను చేసుకోవాలనుకున్నాడు, ఆ తర్వాత అంజలిని చేసుకోవాలనుకున్నాడు. కుదరలేదు కాని కుదిరితే ఇద్దరినీ పెళ్లి చేసుకునేవాడు. అత్తయ్య, ఉన్నమాటంటే ఉలికెందుకమ్మా? నేనేమీ తప్పు మాట అనలేదు. నిదానంగా నువ్వే ఆలోచించు. నువ్వు ఆత్మహత్యకు ప్రయత్నించడం వల్లే నీ పెళ్లి జరిగింది కాని లేదంటే అంజలితోనే అతని పెళ్లి జరిగేది. అవునా కాదా? అవును. మరలాంటప్పుడు నేను చెప్పిన దాంట్లో అబద్ధమేముంది? అంటే నేనంటే ఆయనకిష్టం లేదా? నిన్నే ఇష్టపడితే నువ్వు వద్దన్నా నీకోసం రాయభారం నడపాలి కాని అంజలి వైపు ఎందుకు మొగ్గు చూపుతాడు? గీత, నువ్వు బాధపడ్డా నీకో జీవిత సత్యం చెప్పక తప్పదు. ఏమిటది? మగాడు ఒక అమ్మాయి మీద మనసు పడ్డ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నా మనసులో ఆ అమ్మాయే ఉంటుంది. చంద్రశేఖరం కూడా అంతే. అతని మనసులో అంజలే ఉంటుంది. అత్తయ్య, గీత, కోపగించుకోకమ్మా. నేను చెప్పేది విను. నువ్వు ఆత్మహత్య చేసుకోబోయావన్న సానుభూతితోనో మీ అమ్మా నాన్న బతివిలాడినందుకు వాళ్ల మీద గౌరవంతోనో నిన్ను పెళ్లి చేసుకున్నాడే కాని తానంతట తాను అంజలిని కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకోలేదు. కనుక ఖచ్చితంగా అతను అంజలిని మర్చిపోలేదు. మనసులో అంజలిని పెట్టుకుని నీతో కాపురం చేస్తే అది కాపురం అనిపించుకోదమ్మా. నీ మాటలకి నాకు పిచ్చెక్కుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? ముఖ్యంగా ఆవేశపడకూడదు. నిదానంగా అతన్ని నీ వైపు తిప్పుకోవాలి. కానీ
కానీ ఎలా అత్తయ్య? ఆయన మనసులో అంజలి ఉందన్న మాటే నేను భరించలేను. అలాంటిది ఆయన నా వైపు ఎలా తిప్పుకోగలను? దానికి ఒకటే మార్గం. ఏమిటది? అతను అంజలిని మర్చిపోయేదాకా అతనికి నువ్వు దూరంగా ఉండు. అలా ఉంటే మరింత దూరం అవుతారేమో. దీనికి చాలా తెలుసు. దీన్ని మభ్యపెట్టడం చాలా కష్టం. ఏంటత్తయ్య మాట్లాడరు? ఇలాంటి పరిస్థితుల్లో నేను దగ్గరైతేనే కదా ఆయన అంజలికి దూరం అవుతారు. అలాంటప్పుడు నేను దూరమైతే ఎలా? అవును, కానీ అతని మనసులో అంజలి ఉండగా నువ్వు కాపురం చేయగలవా అమ్మా? నో, ఇంపాసిబుల్. నేను చేయలేను. అందుకే చెప్తున్నా, కొన్నాళ్లు నీతో కలిసుంటే దాన్ని మర్చిపోతాడు. అప్పుడు అతని మనసులో నువ్వు ప్రవేశిస్తావు. ఆ తర్వాత నీ కాపురం చల్లగా ఉంటుంది. కానీ నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య. అసలు ఆయన మనసులో అంజలి ఉందో లేదో? ఉందో లేదో నువ్వే తెలుసుకోమ్మా. ఎలా? అతని ప్రవర్తనలో తేడా నీకే తెలుస్తుంది. కానీ ముందు అనుమానించు. అనుమానిస్తేనే నిజాలు తెలుస్తాయి. నీ అనుమానం నిజమైతే దూరంగా ఉండు. నిజం కాదనిపిస్తే అతనితో కలిసిపో. ఏమంటావు? అలాగే అత్తయ్య. గీత, నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. గీత, తాగు గీత. ఇష్టం లేదు. నేను తాగిన పాలు తాగడమా? కాదు, నాకసలు పాలే ఇష్టం ఉండవు. పోనీ పాలకు బదులు కూల్ డ్రింక్ ఇవ్వమనకపోయావా? నేను అడిగితే ఇస్తారా? పాలు తీసుకెళ్లడమే సంప్రదాయం అంటారు. అసలు ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారో తెలుసా? భార్యాభర్తలంటే పాలు నీళ్ళలా కలిసిపోవాలి అని. అలాగా? ఇంతకీ ఎవరి పాలు ఎవరి నీళ్లు? ఈ పాలలో కూడా నీళ్లున్నాయి. పాలేవో నీళ్ళేవో చెప్పగలమా? చెప్పలేవు. నువ్వే కాదు, ఎవ్వరూ చెప్పలేరు. భార్యాభర్తలు కూడా అంతే. ఒకరు పాలు ఒకరు నీళ్లు. కానీ ఎవరు పాలో ఎవరు నీళ్ళో ఎవరు చెప్పలేరు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి బాగా తెలిసే మరి ఇలాంటి మనిషి భార్యని మోసం చేస్తాడా? గీత, ఏంటి ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నావు? పాలు తాగకపోతే
పాపం ఏమీ చుట్టుకోదు. ఇలా కూర్చో. దా. అబ్బా, నేనే పెడతాను. ఇలాంటివే జీవితంలో మొదటి క్షణాలు. అతని ప్రవర్తనలో తేడా నీకే తెలుస్తుంది. కానీ ముందు అనుమానించు. అనుమానిస్తేనే నిజాలు తెలుస్తాయి. నీ అనుమానం నిజమైతే దూరంగా ఉండు. నిజం కాదనిపిస్తే అతనితో కలిసిపో. ఈయన ప్రవర్తన చూసినా అనుమానం కలగడం లేదు. అత్తయ్య మాట అనవసరంగా విన్నానేమో. ఈయన మనసులో ఆ రాక్షసు లేదేమో. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నీ మనసులో ఏముందో కూడా నాకు తెలుసు. తెలుసా? అవును. పొరపాటున తలలు తగిలితే రెండోసారి కొట్టుకోవాలని అంజలి చెప్పిందిగా. నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. నీ మనసులో అదే ఉంది. రాగీత, మళ్ళీ తలలు కొట్టుకుందాం. లేదంటే మనిద్దరికి గొడవలు అవుతాయి. ఇంత మెల్లగా ఎందుకు కొట్టానో తెలుసా? నీ తల నొప్పెడుతుందని. మనసు నొప్పెట్టే మాట అన్నారుగా. గీత, ఏదో అంజలి చెప్పిందని ఇలా సెంటిమెంట్గా చేశాను, కానీ ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. అంజలి చెప్తే ఏదైనా చేస్తారన్నమాట. ఏంటి సడన్గా ఇలా అయిపోయావు? తల నొప్పిగా ఉంది. అంత మెల్లగా కొట్టినా తలనొప్పి పుట్టిందా? ఇది ఆ నొప్పి కాదు, హెడేక్. హెడేకా? పెయిన్ బాంబ్ తెప్పించనా? వద్దు, కాసేపు పడుకుంటాను. సరే గీత, నువ్వు హాయిగా నిద్రపో. ఇది ఇంకా మొదటి రాత్రే. మన జీవితంలో ఎన్నో మధుర రాత్రులు ఉన్నాయి. ఎన్ని రాత్రులున్నా అందులో సగం మాత్రమే నావి. మిగతావి అంజలివి. కాదు కాదు, ఆ రాక్షసివి. గీత, నీకు తలనొప్పి ఎక్కువైనట్టుంది. పడుకో. పడుకో గీత. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం సుశీల, పెళ్లి పనుల్లో బాగా అలసిపోయావా? కాస్త నీరసంగా కనిపిస్తున్నావు. అలాంటిదేవీ లేదండి. పెళ్లి తతంగం అంతా మనం అనుకున్నట్లు టైం ప్రకారం సవ్యంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అవును సుశీల, మన చంద్రు పెళ్లి ఇంత ఘనంగా జరిగినందుకు నాకు ఆనందంగానే ఉంది. కానీ ఉదయం గీత ప్రవర్తనే కాస్త మనసు నొప్పించింది. ముందు ముందు ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో. బాగానే ఉంటుందండి. ఆ అమ్మాయి ఆ అంజలి మీద కోపంతో అలా ప్రవర్తించిందే కాని ఆ అబ్బాయితో మనతో బాగానే ఉందిగా. మీరనవసరంగా కంగారు పడుతున్నారు. కోడల వల్ల మనకే ప్రాబ్లమూ రాదు. ఎలా చెప్పగలవు? ఆ అమ్మాయి మన వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఆత్మహత్యకు కూడా సిద్ధపడింది. తన ప్రాణం కన్నా మన చంద్రు ఎక్కువ అనుకుంది. అలాంటి అమ్మాయి వాడితో ఎందుకు గొడవ పడుతుంది? పడకపోతే మంచిదే. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుని మనకో మనవణ్ణిస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. ఇస్తారులేండి, మీ కోరిక త్వరలోనే తీరుతుంది. కానీ మీరిలా చిన్న చిన్న విషయాలకి కంగారు పడద్దు. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. సరేలే.